దిస్ ఇస్ ఇది 4th చాప్టర్ అండి మీ సిలబస్ లో. ఈ 4th చాప్టర్ లో ఖచ్చితంగా మీకు ఏముంటాయంటే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ గురించి ఎక్కువగా మాట్లాడతారు. దాంతో పాటుగా స్ట్రాటజిక్ ఆప్షన్స్ అని ఒకటి ఉంటుంది. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ 4 అండి. ఇవి 4 కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటారు. మనకి 3 లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ ఉన్నాయి, తెలిసిందే కదా. ఒకటి కార్పొరేట్ లెవెల్, రెండోది బిజినెస్ లెవెల్, మూడోది ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీస్. కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్, బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్, ఫంక్షన్ లెవెల్ స్ట్రాటజీస్ ఎలా ఉన్నాయో మళ్ళీ వీటిల్లో సబ్ టైప్స్ ఉన్నాయి. వాటిల్లో ఈరోజు మనం కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఒకటి నేర్చుకుంటాం ఈ 4th చాప్టర్ లో. ఒకటి వచ్చేటప్పటికేమో స్టెబిలిటీ స్ట్రాటజీ, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, కాంబినేషన్ స్ట్రాటజీ. స్టెబిలిటీ అంటే ఎంత ప్రాఫిట్ ఉన్నా, ప్రాఫిట్ రాకపోయినా పర్వాలేదు, ఎగ్జిస్ట్ అయితే చాలు అని అనుకుంటాము. ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంటే ప్రాఫిట్స్ రావడం కోసం ప్రయత్నిస్తారు బిజినెస్ ఫామ్. రిట్రెంచ్మెంట్ అంటే లాసుల్లో ఉన్న బిజినెస్ మళ్ళీ ప్రాఫిటబుల్ గా ఎలా కన్వర్ట్ చేస్తాము అనేది. కాంబినేషన్ అంటే ఏదో ఒక 2-3 స్ట్రాటజీస్ ఒకేసారి కనుక రాస్తే దాన్ని కాంబినేషన్ స్ట్రాటజీ అంటారు. అలాగే మనకి రెండో పార్ట్ ఏంటంటే స్ట్రాటజిక్ ఎగ్జిట్స్. స్ట్రాటజిక్ ఎగ్జిట్స్ అంటే ఏంటంటే బిజినెస్ నుంచి బయటకు వెళ్ళిపోవాలని ఆలోచన వచ్చిన వాటిని వాళ్ళు ఫాలో అయ్యే స్ట్రాటజీస్. ఒకటి టర్న్ అరౌండ్, లాస్ నుంచి ప్రాఫిట్స్ కన్వర్ట్ చేయటం. రెండోది డైవర్స్మెంట్, ఒక యూనిట్ ని క్లోజ్ చేయటం. లిక్విడేషన్, మొత్తం కంపెనీని క్లోజ్ చేయటం. అలాగే పోర్ట్ఫోలియో అనాలిసిస్ లో పోర్ట్ఫోలియో అనాలిసిస్ మోడల్స్ అని ఉన్నాయి. దాంట్లో మనం ఈరోజు 3 పోర్ట్ఫోలియో అనాలిసిస్ మోడల్స్ డిస్కస్ చేస్తాము. ఒకటి వచ్చేటప్పటికేమో ఏడిఎల్ మ్యాట్రిక్స్, జిఈ మ్యాట్రిక్స్, అలాగే బీసీజీ మ్యాట్రిక్స్. ఈ మూడింటి గురించి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది ఓవరాల్ synopsis of the chapter which is going to be discussed today in this class. ఫస్ట్ మనకు తెలుసు స్ట్రాటజీ అంటే ఏంటి. ఇట్స్ అ లాంగ్ టర్మ్ ప్లాన్ ఆఫ్ యాక్షన్. స్ట్రాటజిక్ మేనేజ్మెంట్ అంటే ఏంటి. ఇట్స్ అ ప్రాసెస్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూటింగ్ ద స్ట్రాటజీస్. ఫస్ట్ స్ట్రాటజిక్ చాయిస్ అంటే ఏంటి. స్ట్రాటజిక్ చాయిస్ అంటే మనకు చాలా స్ట్రాటజీస్ ఉంటాయి. అంటే దాని స్ట్రాటజిక్ ఆల్టర్నేటివ్స్ అంటారు, లేదా స్ట్రాటజిక్ చాయిసెస్ అంటారు. ఈ స్ట్రాటజిక్ చాయిసెస్ లో ఏది బెస్ట్ సూటబుల్ దాన్ని అడాప్ట్ చేసుకుంటాం. ఫస్ట్ ది లెవెల్స్ ఆఫ్ ఆర్గనైజేషన్. కార్పొరేట్ లెవెల్, ఈ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ అంటారు. అలాగే బిజినెస్ లెవెల్ స్ట్రాటజీస్, బిజినెస్ లెవెల్ అంటారు, ఫంక్షన్ లెవెల్ అంటారు. టాప్ లెవెల్ మేనేజ్మెంట్ ప్లస్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కార్పొరేట్ లెవెల్ అంటారు. డివిజనల్ మేనేజర్స్ ని బిజినెస్ లెవెల్ అంటారు. లో లెవెల్ మేనేజర్స్ ని ఫంక్షనల్ లెవెల్ అని అంటారు. ఇలా 3 లెవెల్స్ గా పీపుల్ మేనేజ్మెంట్ ని క్లాసిఫై చేశారు, స్ట్రాటజీస్ ని కూడా క్లాసిఫై చేయడం జరిగింది. నెక్స్ట్ స్టేజెస్ ఆఫ్ బిజినెస్ లైఫ్ సైకిల్. ప్రోడక్ట్ ఎలా స్టేజెస్ ఉంటాయో బిజినెస్ లైఫ్ సైకిల్ లో కూడా స్టేజెస్ ఉంటాయి. ఇంట్రడక్టరీ స్టేజ్ లో ఏ స్ట్రాటజీ వాడతాం. మార్కెట్ పెనట్రేషన్ స్ట్రాటజీ వాడతాం. అంటే ఏంటంటే మార్కెట్ లో డీప్ గా పెనట్రేట్ అవుతాం. అంటే ఏంటి, ఉన్న ప్రోడక్ట్స్ నే ఎక్కువ కొనిపించే మార్గాలు అన్నమాట. డిస్కౌంట్స్ ఇచ్చామనుకోండి, ఉన్న వాళ్ళు ఎక్కువ కొనడం స్టార్ట్ చేస్తారు అన్నమాట. దాన్ని మార్కెట్ పెనట్రేషన్ అంటే. గ్రోత్ స్టేజ్ లో ఏం జరుగుతుంది, ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ జరుగుతుంది. ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి, ఏదైనా సరే ఒక స్ట్రాటజీలో ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంటే ఏంటంటే ప్రాఫిట్స్ పెంచుకోవడం కోసం యూజ్ చేసే స్ట్రాటజీని ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. వేరే యూనిట్ స్టార్ట్ చేయటము, లేకపోతే డైవర్సిఫై అవటము, లేకపోతే మర్జర్స్ యాక్విజిషన్స్ వాటిలో ఇన్వాల్వ్ అవటం ఇవన్నీ వస్తాయి. మెచ్యూరిటీ స్టేజ్ లో ఉన్న స్ట్రాటజీనేమో స్టెబిలిటీ స్ట్రాటజీ అండి. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఖచ్చితంగా ఉన్న ప్రాఫిట్స్ ఉన్న వాటిని అలా మెయింటైన్ చేయటం అన్నమాట. ఇంకా పెంచుకోవడం అనే ఉద్దేశం ఉండదు వీటికి. డిక్లైన్ స్టేజ్ లో రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, అలాగే టర్న్ అరౌండ్ స్ట్రాటజీ. రిట్రెంచ్మెంట్ లో ఒక పార్ట్ ఏంటంటే టర్న్ అరౌండ్. టర్న్ అరౌండ్ అంటే ఏంటి, లాసుల్లో ఉన్న కంపెనీని మళ్ళీ ప్రాఫిట్స్ లో కన్వర్ట్ చేసే ప్రాసెస్ ని టర్న్ అరౌండ్ స్ట్రాటజీ అంటాం.
నెక్స్ట్ కాంపిటీషన్ ఓరియంటెడ్గా వేరే టైప్స్ ఉన్నాయండి. ఒకటి కాంపిటీటివ్ స్ట్రాటజీస్ అంటాం. కాస్ట్ లీడర్షిప్ అంటే ఏంటి, అందరికంటే తక్కువ కాస్ట్ కన్నా ప్రొడ్యూస్ చేయటం, లేకపోతే అందరికంటే హైయెస్ట్ కాస్ట్ కన్నా ప్రొడ్యూస్ చేసి సెల్ చేయటం. నెక్స్ట్ డిఫరెన్సియేషన్ స్ట్రాటజీ అంటే ఏంటి, వేరే కాంపిటీటర్స్తో పోల్చుకుంటే ఈ బిజినెస్ ఫార్మ్ ఇచ్చే ప్రోడక్ట్స్ డిఫరెంట్గా ఉంటాం, యూనిక్గా ఉంటాం, లేకపోతేనేమో వేరియేట్గా ఉండటం, ఇట్లాంటివన్నీ. నెక్స్ట్ కొలాబరేటివ్ స్ట్రాటజీస్లో జాయింట్ వెంచర్ అంటే రెండు ఫర్మ్స్ కలిపి కంబైన్ అయ్యి ఒక అగ్రిమెంట్ రూపాన కంబైన్ అయ్యి కలిసి బిజినెస్ చేయటం అన్నమాట. మర్జర్ అంటే టూ ఫర్మ్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ థర్డ్ ఫర్మ్. కానీ కంబైన్ అయిపోయిన తర్వాత ఈ రెండు ఇండిపెండెంట్ ఎగ్జిస్టెన్స్ ఉండవు, కంప్లీట్గా న్యూ ఫర్మ్ ఫామ్ అవుతుంది. ఆక్విజిషన్స్ అన్నా టేక్ ఓవర్స్ అన్నా ఒకటి. ఆక్విజిషన్స్ అంటే ఏంటంటే ఇక్కడ కూడా రెండు ఫర్మ్స్ కంబైన్ అయిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ రెండు ఫర్మ్స్ కంబైన్ అయ్యి కొత్త ఫామ్ అవుతుంది. కానీ కంబైన్ అయిన తర్వాత కూడా ఈ రెండు లీగల్గా ఎగ్జిస్ట్ అవుతాయి. కేవలం మేనేజ్మెంట్ ఓనర్షిప్ రిటర్న్ అవుతుంది, అంటే కొనటం అన్నమాట. ఒక ఫర్మ్ ఇంకో ఫర్మ్ని కొనేయటం అంతే. మేనేజ్మెంట్ ఓనర్షిప్ చేంజ్ అవుతుంది అంతే. స్ట్రాటజిక్ ఎలియన్స్ అంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద జాయింట్ వెంచర్ ఇస్ ద ఫార్మ్ ఆఫ్ స్ట్రాటజిక్ ఎలియన్స్. ఇక్కడ ఇంటిగ్రేషన్ ఇంకెక్కువ ఉంటుంది స్ట్రాటజిక్ ఎలియన్స్లో. when compared to joint venture, స్ట్రాటజిక్ ఎలియన్స్లో ఇంటిగ్రేషన్ అనేది ఇంకా ఎక్కువ ఉంటుంది. ఇలా కాంపిటేటివ్ ఓరియంటెడ్ స్ట్రాటజీస్ ఉన్నాయి. ప్రతి బిజినెస్ సైకిల్లో ఏమేమి స్ట్రాటజీస్ వాడారో చూసాము. అలాగే ఎన్ని లెవెల్స్ ఆఫ్ స్ట్రాటజీస్ వాడతారో ఆర్గనైజేషన్ చూసాం అన్నమాట. ఇప్పుడు తెలిసినట్టుగానే కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీస్ ఎన్ని, 4 రకాలు. ఒకటి స్టెబిలిటీ స్ట్రాటజీ, రెండోది ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ, మూడోది రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ, నాలుగోది కాంబినేషన్ స్ట్రాటజీ. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, ఏ ఫర్మ్ ఉన్నటువంటి ఫర్మ్ ఫస్ట్ స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, ఆ ఫర్మ్ ఎగ్జిస్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ప్రాఫిట్స్ పెంచుకోవడం కాదు, ప్రాఫిట్స్ తగ్గించుకోవడం కాదు, ఎగ్జిస్ట్ అవ్వాలి. అదే మోటోతో పనిచేసే ఏ స్ట్రాటజీ అయినా స్టెబిలిటీ స్ట్రాటజీ కింద వస్తుంది. ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ పర్పస్ ఏంటి, ప్రాఫిట్స్ పెంచటం, ఎక్స్పాండ్ అవ్వటం, మార్కెట్ షేర్ పెంచటం, ఇవన్నీ వస్తాయి. రిట్రెంచ్మెంట్ స్ట్రాటజీ ఆబ్జెక్టివ్ ఏంటి, లాసుల్లో ఉన్న ఫర్మ్ని ప్రాఫిట్ కన్వర్ట్ చేయటం. కాంబినేషన్ అంటే 2-3 స్ట్రాటజీస్ ఒకేసారి వాడితే దాన్ని కాంబినేషన్ స్ట్రాటజీ అంటారు. ఇక్కడ చెప్పింది అదే. ఫస్ట్ ఒక్కొక్క స్ట్రాటజీని చూద్దాము. ఫస్ట్ స్టెబిలిటీ స్ట్రాటజీ. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఫర్మ్ ఇంట్రడక్టరీ స్టేజ్లో వాడతారు ఈ స్టెబిలిటీ స్ట్రాటజీని యూజువల్గా. స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటంటే ఏదైనా సరే ఒక ఫర్మ్, ఒక బిజినెస్ ఎంటర్ప్రైజ్ స్టెబిలిటీ స్ట్రాటజీ వాడుతుందంటే ఖచ్చితంగా దానికి రాడికల్ చేంజెస్ ఏమి ఉండవు. సేమ్ బిజినెస్లో కంటిన్యూ అవుదాం అని అనుకుంటుంది. ప్లస్ అట్ ద సేమ్ టైం వాటి యొక్క నేచర్ కూడా ఎలా ఉంటుందంటే నాకు ప్రాఫిట్స్ రాకపోయినా పర్వాలేదు, ఎగ్జిస్ట్ అయితే చాలు అనే ఉద్దేశంతో పనిచేస్తుంది అనమాట. అదే ఇక్కడ ఇచ్చా చూడండి, టు సర్వ్ ఇన్ ద సేమ్ ఆర్ సిమిలర్ మార్కెట్స్. ఉన్న మార్కెట్లోనే కంటిన్యూ అవుతాను, ప్రాఫిట్ నేను మార్కెట్ చేంజ్ అవును, ప్రోడక్ట్స్ చేంజ్ అవును. సేమ్ ఆర్ సిమిలర్ ప్రొడక్ట్స్, నేను మార్కెట్స్ చేంజ్ అవును, ప్రోడక్ట్స్ చేంజ్ అవును, ఉన్న మార్కెట్లోనే ఎగ్జిస్ట్ అవుదాం అనే స్ట్రాటజీని స్టెబిలిటీ స్ట్రాటజీ అంటారు. ఇంకోటి ఏంటంటే రెండో చోట ఎక్కడంటే మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ ప్రోడక్ట్ లైఫ్ సైకిల్లో. ప్రోడక్ట్ లైఫ్ సైకిల్ ఎన్ని స్టేజెస్, ఇంట్రడక్షన్, గ్రోత్, మెచ్యూరిటీ, డిక్లైన్. ఈ 4 స్టేజెస్లో ఇంట్రడక్టరీ స్టేజ్లో వాడేదాన్ని స్టెబిలిటీ స్ట్రాటజీ అంటారు. అలాగే మెచ్యూరిటీ స్టేజ్లో కూడా స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతారు. మెచ్యూరిటీ స్టేజ్లో స్టెబిలిటీ స్ట్రాటజీ అంటే ఏంటి, ఉన్నటువంటి ప్రాఫిట్స్ అలా మెయింటైన్ చేయటం, అయ్యే మ్యాక్సిమం ప్రాఫిట్స్ వచ్చేదాన్ని మెచ్యూరిటీ స్టేజ్ అంటారు. ఆ మెచ్యూరిటీ స్టేజ్లో ఎంత ప్రాఫిట్స్ అయితే వస్తున్నాయో అంత ప్రాఫిట్స్ని అలా రీటైన్ చేసుకోవటం, అలానే ఉంచటం.
ఎందుకంటే అంతకంటే ఎక్కువ ప్రాఫిట్స్ రావు కాబట్టి అలా వచ్చినటువంటి ప్రాఫిట్స్ రీటైన్ చేసుకోవటమే మెచ్యూరిటీ స్టేజ్ యొక్క ఒక మెయిన్ ఆబ్జెక్టివ్ అన్నమాట. ఇక క్యారెక్టరిస్టిక్స్ ఏంటి స్టెబిలిటీ స్ట్రాటజీ? ఒక్కటే ఫస్ట్ చూడండి, ఇట్ స్టేస్ విత్ ద సేమ్ బిజినెస్. కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవ్వ, సేమ్ బిజినెస్ కంటిన్యూ చేస్తాం. రెండోది, ఇట్ కీప్స్ ద ఎఫర్ట్స్ టు ఎన్హాన్స్ ఫంక్షనల్ ఎఫిషియన్సీ. అంటే ఏంటి, దాని యొక్క ఫంక్షనింగ్ మెరుగుపడేలాగా చూసుకుంటాం. అలాగే దెర్ ఇస్ నో రీడెఫినేషన్ ఆఫ్ బిజినెస్. అంటే కొత్తగా ఇంకో కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవటం కానీ, లేకపోతే ఉన్న కొత్త బిజినెస్ కలుపుకోవటం కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు. మెయింటైన్ సేమ్ స్టేటస్ కో. ఇప్పుడు మార్కెట్లో 10th పొజిషన్ ఉందనుకోండి, ఆ 10th పొజిషన్లోనే రిటైన్ అవుదాం. నో ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్. కొత్తగా ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ అనేవి అవసరం లేదు. ఎందుకు? ప్రోడక్ట్ చేంజ్ అవ్వట్లేదు, మార్కెట్ చేంజ్ అవ్వట్లేదు, అంబిషన్ కూడా వెరీ హైగా లేదు. కాబట్టి ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ అక్కర్లేదు అన్నమాట. రిస్క్స్ కూడా చాలా తక్కువ. రిస్క్ అంటే ఏంటి? ఫియర్ ఆఫ్ లాస్ కూడా చాలా తక్కువ. ఎందుకు? కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయట్లేదు, కొత్త ప్రోడక్ట్లోకి వెళ్ళట్లేదు, కొత్త మార్కెట్లోకి వెళ్ళట్లేదు. ఉన్న ప్రోడక్ట్స్ని ఉన్న మార్కెట్స్లోనే సెల్ చేయడానికి ట్రై చేస్తుంది. నో రీడెఫినిషన్ ఆఫ్ బిజినెస్. కాబట్టి ఏంటి? రిస్క్ తక్కువ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే, ఈ స్టెబిలిటీ స్ట్రాటజీ ఉన్నప్పుడు కోర్ కాంపిటెన్సీస్ డెవలప్ చేసుకుంది. అంటే ఏది యూనిక్ స్ట్రెంగ్త్ అని చెప్పి ఆ కోర్ కాంపిటెన్సీస్ని డెవలప్ చేసుకుంది. ఇట్ ఈస్ నాట్ ఎ ప్యూర్ గ్రోత్ ఆబ్జెక్టివ్ ఉండదు, కానీ కొంతవరకు గ్రోత్ స్ట్రాటజీ అని కొంతవరకు గ్రో అవ్వాలి అనుకుంటది నెక్స్ట్ స్టేజ్లో. అంతేకాని ఈ సేమ్ స్టేజ్లో కాదు. రీజన్స్ ఏంటి? స్టెబిలిటీ స్ట్రాటజీ మెయిన్ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ ఎప్పుడు వాడతారు? మెచ్యూరిటీ స్టేజ్ ఆఫ్ బిజినెస్లో ఉన్న ప్రాఫిట్స్ చాలు, అంతకంటే పెరగవు కాబట్టి ఉన్న ప్రాఫిట్స్ కంటిన్యూ అవుదాం అనే ఉద్దేశంతో ఉన్న వాళ్ళు స్టెబిలిటీ స్ట్రాటజీ వాడతారు. నెక్స్ట్ సేమ్ స్టాటస్ కోలో, అంటే ఉన్న పొజిషన్ని కాపాడుకోవటం కోసం యూజ్ చేసే స్ట్రాటజీ. నెక్స్ట్ ఎన్విరాన్మెంట్ అనేది ఎప్పుడు కూడా స్టేబుల్గా ఉన్నప్పుడు ఈ స్ట్రాటజీ వాడతారు. అంటే ఏంటి? ఎటువంటి రాడికల్ చేంజెస్ లేకపోవటం, రిస్క్ లేకపోవటం ఉన్న ఎన్విరాన్మెంట్లోనే ఇది వాడతారు. ఈ స్ట్రాటజీ ఏం చెప్తుంది? ఎక్స్పాన్షన్ వద్దు అని చెప్తుంది. దెర్ ఇస్ నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్పాన్షన్ అని చెప్తుంది. ఇంకోటి ఏం చెప్తుంది? దే వాంటెడ్ టు స్టెబిలైజ్ అండ్ కన్సాలిడేట్ ఇట్ సెల్ఫ్. అంటే తను స్టెబిలైజ్ చేసుకొని కన్సాలిడేట్ చేయటం కోసమే ఈ స్ట్రాటజీ వాడతారు. ఫస్ట్ కార్పొరేట్ లెవెల్ స్ట్రాటజీలో ఒక స్ట్రాటజీ అయింది, ఇది స్టెబిలిటీ స్ట్రాటజీ. ఇక రెండో స్ట్రాటజీ గురించి చూద్దాం. గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ. గ్రోత్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఏదైనా సరే బిజినెస్లో రీడెఫినేషన్ స్టాటస్ కోలో చేంజ్ అవటం కోసం యూజ్ చేసే స్ట్రాటజీనే గ్రోత్ స్ట్రాటజీ అంట. గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ అంటే ఏంటి? ఇట్స్ అ స్ట్రాటజీ విచ్ ఇస్ యూజ్డ్ ఫర్ రీడిఫైనింగ్ ద బిజినెస్. రీడెఫినేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? కొత్త బిజినెస్లోకి ఎంటర్ అవటం అన్నా, ఉన్న బిజినెస్లో మేజర్ చేంజెస్ తీసుకురావటం అన్నా, ఎక్కువ ఇన్వెస్ట్మెంట్స్ కావటం, ఇంక్రీజింగ్ ఇన్వెస్ట్మెంట్ కావటం కోసం అన్నా, లేకపోతే మేజర్ చేంజెస్ డైనమిజం ఉండటం అన్నా, లేకపోతే ప్రామిసెస్ చేయటం, పెద్ద పెద్ద ఆచ ఇంప్లిమెంట్ చేయగలగడానికి కష్టమైన ప్రామిసెస్ చేయటం అన్నా,
లేకపోతే కొత్త మార్కెట్స్ న్యూ మార్కెట్స్లోకి వెళ్ళటం అన్నా, లేకపోతే ఇన్నోవేటివ్ డెసిషన్స్ తీసుకోవటానికన్నా ఈ స్ట్రాటజీ వాడతారు. ఇప్పుడు ఒక్కోటానికి వద్దాం. వాట్ ఆర్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ? ఫస్ట్ అండ్ ద ఫార్మోస్ట్ ఏంటి? దేర్ విల్ బి ఏ రీడిఫినేషన్ ఆఫ్ బిజినెస్. రీడిఫినేషన్ ఆఫ్ బిజినెస్ అంటే ఏంటి? కొత్తగా బిజినెస్లోకి ఎంటర్ అవటం, లేకపోతే బిజినెస్ ఎక్స్పాండ్ చేసుకోవటం, అది అన్నమాట. నెక్స్ట్ ఇట్ ఇస్ ఆపోజిట్ ఆఫ్ స్టెబిలిటీ స్ట్రాటజీ. స్టెబిలిటీ స్ట్రాటజీ ఏమనుకుంటాం? కొంచెం ప్రాఫిట్స్ రాకపోయినా పర్వాలేదు, ఉన్న ప్రాఫిట్స్ ఉంటే చాలు అని ఉంటుంది. కానీ ఎక్స్పాన్షన్ అలా కాదు. నాకు ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ కావాలి అని అనుకుంటాం. కాబట్టి అది ఆపోజిట్ టు స్టెబిలిటీ స్ట్రాటజీ. నెక్స్ట్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ లీడ్స్ టు బిజినెస్ గ్రోత్. బిజినెస్ గ్రోత్ అంటే ఏంటి? బిజినెస్ పెరగాలనుకుంటుంది, గ్రో అవ్వాలనుకుంటుంది అనమాట. అలాగే ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కావాలి, కొత్త కొత్త గ్రో అవ్వాలనుకుంటుంది కాబట్టి అడ్వర్టైజింగ్ ఎక్స్పెండిచర్ పెంచుతారు, ప్రమోషన్ ఎక్స్పెండిచర్ పెంచుతారు. దానివల్ల కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వస్తుంది. ఇన్నోవేటివ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, కొత్త ఇన్వెస్ట్మెంట్స్ కావాల్సి వస్తుంది. నెక్స్ట్ ఇట్ ఇస్ అ వర్సటైల్ స్ట్రాటజీ. వర్సటైల్ స్ట్రాటజీ అంటే ఏంటంటే చాలా భిన్నమైనటువంటి స్ట్రాటజీ, యూనిక్ స్ట్రాటజీ అన్నమాట. నెక్స్ట్ మేజర్ రీజన్స్ ఫర్ ఎక్స్పాన్షన్ ఆర్ గ్రోత్ స్ట్రాటజీ. గ్రోత్ స్ట్రాటజీ ఎందుకు అనడానికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఆ రీజన్స్ ఏంటి అంటే, ఫస్ట్ వచ్చేటప్పటికి ఇంక్రీజ్ ఇన్ పేస్ ఆఫ్ యాక్టివిటీ. అంతకుముందు వరకు 10% ప్రాఫిట్స్ వస్తున్నాయి అనుకోండి, ఇప్పుడు 50%, 60% ప్రాఫిట్ కావాలి అనే ఉద్దేశం ఉంటుంది. మేజర్ ఆబ్జెక్టివ్స్ ఉంటాయండి. ఇంకొకటి, ప్రస్తుతం ఉన్నటువంటి స్టాటస్ కోలో సాటిస్ఫై అవ్వకుండా ఇంకా ఎక్కువ ప్రాస్పెక్ట్స్ ఆఫ్ గ్రోత్ కావాలి, అంటే ఇంకా ఎక్కువ గ్రో అవ్వాలి అన్నటువంటి ఫర్మ్. నెక్స్ట్ దీనివల్ల ఎక్స్పాన్షన్ స్ట్రాటజీ వల్ల ఇంకోటి ఏంటి? మార్కెట్ మీద గ్రేటర్ కంట్రోల్ కావాలి అని అనుకుంటారు. అంటే మార్కెట్ షేర్ పెంచుకోవాలనుకుంటారు, ప్రాఫిట్స్ పెంచుకోవాలనుకుంటారు. అలాగే స్కేల్ ఆఫ్ ఆపరేషన్స్ అంటే లార్జ్ స్కేల్లో ప్రొడ్యూస్ చేద్దాం అని అనుకుంటారు. అలాగే ఇంటెన్సిఫికేషన్ స్ట్రాటజీస్, డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్, అక్విజిషన్ అండ్ మర్జింగ్ స్ట్రాటజీస్. ఇవి 4 కూడా ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్. మర్జర్ అంటే 2 ఫర్మ్స్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ ఏ థర్డ్ ఫర్మ్. అలా కంబైన్ అయిపోయిన తర్వాత A+B=C. కంబైన్ అయిపోయిన తర్వాత ఈ A, B అనేవి ఇండిపెండెంట్ గా అసలు ఎగ్జిస్టెన్స్ ఉండవు. కొత్త ఫర్మ్ ఫామ్ అయిపోతుంది, లీగల్ ఎగ్జిస్టెన్స్ అనేది ఉండదు. అలాగే యాక్విజిషన్ లో అయితే మాత్రం A+B=C, కానీ కొత్త ఫామ్ ఫామ్ అయిన తర్వాత కూడా ఇవి రెండు ఎగ్జిస్ట్ అవుతాయి. ఒక ఫామ్ ఇంకో ఫామ్ కొనేయటాన్ని యాక్విజిషన్ అంటారు. డైవర్సిఫై అంటే కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవ్వటం, కొత్త ఏరియా ఆఫ్ బిజినెస్ లోకి ఎంటర్ అవ్వటం. ఇంటెన్సిఫికేషన్ అనేది ఇట్ కెన్ బి ఫార్మ్డ్ త్రూ డైవర్సిఫికేషన్. ఎక్స్పాన్షన్ కెన్ బి ఆఫ్ మెనీ టైప్స్: ఇంటెన్సిఫికేషన్, డైవర్సిఫికేషన్ అండ్ గ్రోత్. గ్రోత్ లో అక్విజిషన్ మధ్యలో వస్తాయి అన్నమాట. ఇవి చదువుతాం మళ్ళీ, అప్పుడు వచ్చినప్పుడు మనం డీటెయిల్ గా నేర్చుకుంటాం అన్నమాట. ఫస్ట్, టైప్స్ ఆఫ్ గ్రోత్ ఆర్ ఎక్స్పాన్షన్ స్ట్రాటజీస్. టైప్స్ ఆఫ్ గ్రోత్ స్ట్రాటజీస్ ఎన్ని? 2 టైప్స్: ఇంటర్నల్ గ్రోత్, ఎక్స్టర్నల్ గ్రోత్. అసలు ఇంటర్నల్ గ్రోత్ అంటే ఏమేమి వస్తాయి, ఎక్స్టర్నల్ గ్రోత్ అంటే ఏమేమి వస్తాయి? ఇంటర్నల్ గ్రోత్ అంటే ఏంటంటే త్రూ ఇంటెన్సిఫికేషన్ స్ట్రాటజీ, ఇందా చదివాం కదా. అలాగే డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ, ఇవి రెండు ఇంటర్నల్ గ్రోత్ స్ట్రాటజీస్. ఇంటర్నల్ గా ఫర్మ్ డెవలప్ అవ్వాలనుకుంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి ఇంటెన్సిఫికేషన్ స్ట్రాటజీస్, రెండోది గ్రోత్ డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్. ఒక్కొక్క దాని గురించి డిస్కస్ చేస్తాం అన్నమాట. ఫస్ట్ ఇంటర్నల్ గ్రోత్ స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం. ఇంటర్నల్ గ్రోత్ స్ట్రాటజీస్ లో 2 టైప్స్. ఒకటి త్రూ ఇంటెన్సిఫికేషన్, త్రూ డైవర్సిఫికేషన్. ఫస్ట్ అసలు త్రూ ఇంటెన్సిఫికేషన్ అంటే ఏంటి? ఇంటెన్సిఫికేషన్ అంటే మనకి 4 రకాలు ఉంటాయండి. మొత్తం ఇంటెన్సిఫికేషన్ స్ట్రాటజీస్ 3, కానీ 4 అయినా చెప్పుకోవచ్చు. ఫస్ట్ది మార్కెట్ పెనట్రేషన్. మార్కెట్ పెనట్రేషన్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ని
ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో ట్రేడ్ అయ్యేదాన్ని మార్కెట్ పెనట్రేషన్ అంటారు. ఇక్కడ ఇచ్చారు చూడండి, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఇన్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ అంటే కొత్త మార్కెట్స్ లోకి వెళ్ళరు, కొత్త ప్రోడక్ట్స్ తీసుకురారు. ఎలా మరి పెనట్రేట్ అవుతారు? ఒకే ఒక మార్గం, ఉన్న వాళ్ళ చేత ఎక్కువ కొనిపించడం. ఉన్న వాళ్ళ చేత ఎక్కువ ఎలా కొనిపిస్తారు? డిస్కౌంట్స్ ఇచ్చారనుకోండి, ఉన్న వాళ్ళే ఎక్కువ కొనడానికి ట్రై చేస్తారు. రెండోది మార్కెట్ డెవలప్మెంట్. మార్కెట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో వెళ్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ప్రజెంట్ మార్కెట్ ప్రజెంట్ ప్రొడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ని ప్రజెంట్ ప్రోడక్ట్స్ అంటే ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో ట్రేడ్ చేయటం అన్నమాట. రిలేటెడ్ మార్కెట్స్ న్యూ మార్కెట్ ఏరియాస్ లో ట్రేడ్ చేసే ప్రాసెస్ ని మార్కెట్ డెవలప్మెంట్. ఇప్పుడు కొత్త ప్రోడక్ట్స్ ఏం తయారు చేయరు, కానీ కొత్త మార్కెట్స్ వచ్చేస్తాయి. అప్పటి వరకు ఆర్థోస్ ఉందనుకోండి, అంతకుముందు వరకు లోకల్ ట్రైన్, కానీ ఇప్పుడు స్టేట్ వైడ్, డిస్ట్రిక్ట్ వైడ్, స్టేట్ వైడ్ ఎక్స్పాన్షన్ జరిగి కొత్త మార్కెట్స్ లోకి ఎంటర్ అయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ డెవలప్మెంట్. ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే ఏంటి? న్యూ ప్రోడక్ట్స్ ని న్యూ మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం. న్యూ ప్రోడక్ట్స్ న్యూ మార్కెట్స్ అంటే సారీ, ప్రోడక్ట్ డెవలప్మెంట్ అంటే న్యూ ప్రోడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్, న్యూ ప్రోడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో ట్రేడ్ చేయడం. ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లోనే న్యూ ప్రోడక్ట్స్ ట్రేడ్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ కోకోలా ఉంది, డైట్ కోక్ రిలీజ్ చేసింది, అది ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లోనే ట్రేడ్ అవుతుంది, కాకపోతే విత్ న్యూ యూటిలిటీ అంతే. ఈ మూడింటిని కలిపి ఏమంటారంటే ఆన్సర్స్ ప్రొడక్ట్ మార్కెట్ గ్రిడ్ మ్యాట్రిక్స్ అని కూడా అంటారు. అలాగే దీన్ని ఇంటెన్సిఫికేషన్ స్ట్రాటజీస్ అని కూడా అంటారు. ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తే మార్కెట్ పెనిట్రేషన్, ఎగ్జిస్టింగ్ ప్రోడక్ట్స్ న్యూ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తే మార్కెట్ డెవలప్మెంట్. అలాగే న్యూ ప్రోడక్ట్స్ ని ఎగ్జిస్టింగ్ మార్కెట్స్ లో ట్రేడ్ చేస్తే అది ప్రోడక్ట్ డెవలప్మెంట్. రెండోది డైవర్సిఫికేషన్ స్ట్రాటజీ. డైవర్సిఫికేషన్ స్ట్రాటజీస్ ఎన్ని అవేంటివి అని వస్తే ఇక్కడ వస్తాయి. ఫస్ట్ ది డైవర్సిఫై అవుతున్నారు అంటే అర్థం ఏంటంటే న్యూ ఏరియా ఆఫ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు, కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు అని చెప్తే దాన్ని డైవర్సిఫికేషన్ అంటారు. కాన్సంట్రిక్ డైవర్సిఫికేషన్ అంటే రిలేటెడ్ డైవర్సిఫికేషన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ ఉంది, రిలయన్స్ ఉంది, రిలయన్స్ కోకోకోలా ఉంది, అంతకుముందు వరకు కూల్ డ్రింక్స్ అమ్మేది, ఇప్పుడు కిన్లే వాటర్ అమ్ముతుంది. బోత్ ఆర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్. అలాగే ఒక కంపెనీ క్లోత్స్ అమ్ముతుంది అనుకోండి, ఇప్పుడు షూస్ అమ్మడం మొదలు పెడుతుంది అన్నమాట. అలా రిలేటెడ్ ప్రొడక్ట్స్ లోకి ఎంటర్ అవటం అన్నమాట. వర్టికల్లీ డైవర్సిఫికేషన్ 2 టైప్స్. వర్టికల్ ఇంటిగ్రేటెడ్ డైవర్సిఫికేషన్ 2 టైప్స్. ఒకటి ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్, రెండోది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్. ఫార్వర్డ్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటంటే ఒక మ్యానుఫ్యాక్చరర్ కనుక ఎలా మారుతున్నాడు, మ్యానుఫ్యాక్చరర్ ఎలా మారుతాడు? సెల్లర్ గా మారిపోతే, అతనే సెల్ చేయడం స్టార్ట్ చేస్తే అటువంటి దాన్ని ఏమంటారంటే ఫార్వర్డ్ అంటారు. అలా కాకుండా ఒక మ్యానుఫ్యాక్చరర్ కనుక సప్లయర్ గా మారాడు అనుకోండి, బ్యాక్ వెళ్ళి సప్లయర్ గా మారాడు అనుకోండి, దాన్ని ఏమంటారంటే బ్యాక్వర్డ్ డైవర్సిఫికేషన్ అంటారు. ఇక్కడ చూడండి, ఇక్కడే ఇచ్చాడు ఎగ్జాంపుల్. సూపర్ మార్కెట్ చైన్ ఏం చేసింది? ఇట్ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ వెజిటబుల్స్ ఇన్ ద ఫార్మ్స్.
దాని ద్వారా ఏం జరిగింది, అది బ్యాక్వర్డ్ ఇంటిగ్రేట్ అయింది అని చెప్తుంది. నెక్స్ట్ హారిజాంటల్ డైవర్సిఫికేషన్. హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అంటే సేమ్ బిజినెస్ లోకి ఎంటర్ అవుతాం. సేమ్ బిజినెస్ అంటే ఏంటి, ఇప్పుడు మార్కెట్లో ఒక 100 కార్స్ ప్రొడ్యూస్ చేసే మా 100 కార్స్ వెళ్ళే మార్కెట్ ఉంది. కానీ ఒక ఫర్మ్ 100 కార్స్ ప్రొడ్యూస్ చేస్తుంది ప్రతి నెల. కానీ డిమాండ్ వచ్చేటప్పటికి 200 కార్స్. అప్పుడు ఏం చేస్తుంది, ఇంకో యూనిట్ స్టార్ట్ చేస్తుంది వేరే చోట. దాన్ని హారిజాంటల్ డైవర్సిఫికేషన్. ఎందుకు హారిజాంటల్ అంటున్నాము, it gets through acquisition of one or more similar units at the same stage of production or marketing chain. అదే ప్రొడక్షన్ అదే మార్కెటింగ్ చైన్ లో ఎంటర్ అవుతుంటే దాన్ని హారిజాంటల్ డైవర్సిఫికేషన్ అంటారు. చెప్పండి, డైవర్సిఫికేషన్ ఎన్ని టైప్స్? డైవర్సిఫికేషన్ వచ్చేటప్పుడు హారిజాంటల్ డైవర్సిఫికేషన్, వర్టికల్ డైవర్సిఫికేషన్, కాన్సెంట్రిక్ డైవర్సిఫికేషన్, కాంగ్లోమరేట్ డైవర్సిఫికేషన్. హారిజాంటల్ అంటే ఏంటి, సేమ్ బిజినెస్ లాగా ఎంటర్ అవుతుంది. వర్టికల్ అంటే ఏంటి, బ్యాక్వర్డ్ అన్నా ఫార్వర్డ్ అన్నా. మ్యానుఫ్యాక్చర్ సప్లయర్ గా మారితే బ్యాక్వర్డ్, మ్యానుఫ్యాక్చర్ సెల్లర్ గా మారితే ఫార్వర్డ్. మూడోది వచ్చేటప్పటికి ఏమో కాన్సెంట్రిక్ అంటే రిలేటెడ్ గా డైవర్సిఫై అవటం. ఫర్ ఎగ్జాంపుల్ క్లాత్ తోడు షూస్ తయారు చేయటము, లేకపోతేనేమో కోకోకోలా కిన్లే వాటర్ తయారు చేయటము. కాంగ్లోమరేట్ అంటే ఏంటి, అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్ అంటే ఏంటి, టాటా స్టీల్ ఉంది, టాటా సాల్ట్ ఉంది, వీళ్ళు ప్రొడ్యూస్ చేసేదాన్ని అన్రిలేటెడ్ డైవర్సిఫికేషన్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ అంటే అలాగే ఇక నెక్స్ట్ది గ్రోత్ స్ట్రాటజీస్. గ్రో అవ్వాలనుకుంటుంది, ఏం చేస్తుంది, చాలా మార్గాలు ఉన్నాయి. వాటిల్లో కొన్ని మార్గాలు ఒక్కొక్కటి చూద్దాము, కొంచెం డీప్గా వెళ్దాం. ఫస్ట్ది మర్జర్ అన్నమాట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఏ అనే ఫామ్ ఉంది ప్లస్ బి అనే ఫామ్ తో కంబైన్ అయింది. ఏం ఫామ్ అయింది, సి అనే ఫామ్ అయిందండి. సి అనే ఫామ్ అయినప్పుడు ఏం చేస్తారు, ఫామ్ అయిన తర్వాత ఈ ఏ ఉండదు, బి కూడా ఉండదు, కేవలం ఇది ఒక్కటే ఉంటుంది, సి ఒక్కటే ఉంటుంది. ఏ లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు, బి లీగల్ ఎగ్జిస్టెన్స్ ఉండదు సి ఫామ్ అయిన తర్వాత. అటువంటి దాన్ని మర్జర్ అంటారు. టూ కంపెనీస్ కంబైన్ టుగెదర్ టు ఫార్మ్ a third company and after formation they does not exist independently. అలా కాదు, ఏ అనే ఫర్మ్ కనుక బిని కొనేసింది అనుకోండి, ఏ అనే ఫామ్ బిని కొనేసింది, ఏం ఫామ్ అవుతుంది కొన్న తర్వాత, ఏ ఫామ్ అవుతుంది. దాన్ని ఏమంటారు, యాక్విజిషన్ అంట. యాక్విజిషన్ అంటే ఏంటి, ఏ అనే ఫామ్ బి అనే ఫామ్ ని కొనేసేస్తే ఒక కొత్త ఫామ్ అవుతుంది, దాన్ని యాక్విజిషన్ అంట. టేక్ ఓవర్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ యాక్విజిషన్, ఇది ఒక గుర్తుపెట్టుకోండి. టేక్ ఓవర్ ఇస్ అ ఫార్మ్ ఆఫ్ యాక్విజిషన్. యాక్విజిషన్ చాలా రకాలు ఉంటాయి. ఒకటి బెయిల్అవుట్ టేక్ ఓవర్, బెయిల్అవుట్ యాక్విజిషన్ అని, లేకపోతేనేమో హాస్టైల్ యాక్విజిషన్ అని, ఫ్రెండ్లీ యాక్విజిషన్ అని, చాలా రకాలు ఉంటాయి. ఒక హాస్టైల్ యాక్విజిషన్ అంటే ఫోర్స్ఫుల్ గా యాక్వైర్ చేస్తుంది. ఫ్రెండ్లీ ఆర్ నెగోషియేటెడ్ అంటే
డిస్కషన్స్ చేసి కొనుక్కోవటం. అలాగే బెయిలౌట్ అక్విజిషన్ అంటే ఏంటంటే సిక్ కంపెనీని యాక్వైర్ చేయడం. ఇన్ని మార్గాలు ఉంటాయన్నమాట అక్విజిషన్. నెక్స్ట్ మర్జర్స్. మర్జర్‌లో కూడా చాలా ఫార్మ్స్, చాలా టైప్స్ ఉంటాయి. ఒకటి హారిజాంటల్ మర్జర్. హారిజాంటల్ మర్జర్ అంటే ఏంటి? మర్జర్ బిట్వీన్ 2 ఫర్మ్స్ ఇన్ ద సేమ్ ఇండస్ట్రీ. అదే 2 ఫర్మ్స్ మధ్య జరిగితే ఖచ్చితంగా హారిజాంటల్ మర్జర్. ఫర్ ఎగ్జాంపుల్ బ్రూక్ బాండ్ అనేది ఏం చేసింది? లిప్టన్ లిప్టన్ ఇండియా లిప్టన్‌తో మర్జ్ అయిపోయింది. ఈ 2 మర్జ్ అయిపోయినాయి. ఏం ఫార్మ్ అయినాయి? బ్రూక్ బాండ్ లిప్టన్ ఫార్మ్ అయిందన్నమాట. ఈ మర్జర్‌ని హారిజాంటల్ మర్జర్ అని. ఎందుకంటే 2 కాఫీ బ్రాండ్సే. నెక్స్ట్ వర్టికల్ మర్జర్. వర్టికల్ మర్జర్ ఇందాక చెప్పినటువంటి డైవర్సిఫికేషన్ లాగానే బ్యాక్‌వర్డ్ అవ్వచ్చు, లేకపోతే ఫార్వర్డ్ అవ్వచ్చు. మ్యానుఫ్యాక్చర్ కనుక సెల్లర్‌తో కంబైన్ అయ్యాడనుకోండి ఫార్వర్డ్ అవుతుంది. మ్యానుఫ్యాక్చర్ కనుక సప్లయర్‌తో కంబైన్ అయ్యాడనుకోండి బ్యాక్‌వర్డ్ అవుతుంది. ఇక నెక్స్ట్‌ది కోజెనరిక్. కోజెనరిక్ మర్జర్ అంటే ఏంటి? రిలేటెడ్ మర్జర్. రిలేటెడ్ మర్జర్ అంటే ఏంటి? 2 రిలేటెడ్ ఫర్మ్స్. కోకో కోలాకి కిన్లే ఎలా రిలేటెడ్ ఉంది. అలా రిలేటెడ్ ఫర్మ్స్ మధ్య మర్జర్ జరిగినట్లయితే దాన్ని కాంజెనరిక్ మర్జర్ అంటారు. అలాగే మన కాంగ్లోమెరేట్ మర్జర్ అని ఒకటుంది. కాంగ్లోమెరేట్ మర్జర్ అంటే అన్‌రిలేటెడ్ ఫర్మ్స్ మధ్య కనుక మర్జింగ్ జరిగితే దాన్ని కాంగ్లోమెరేట్ మర్జర్ అంటారు. మర్జర్ ద్వారా కూడా డైవర్స్ గ్రో అవ్వచ్చు, డైవర్సిఫై అవ్వచ్చు అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్‌ది స్ట్రాటజిక్ ఎలియన్స్. స్ట్రాటజిక్ ఎలియన్స్ అంటే ఏంటి? 2, 3 ఫర్మ్స్ మధ్య రిలేషన్‌షిప్ బిట్వీన్ నెక్స్ట్ స్ట్రాటజిక్ ఎలియన్సెస్ ఇంకో వీడియోలో చూద్దాం.